శ్రీకాకుళం జిల్లా మందస మండలంలో భారీ వర్షాలకు పంట పొలాలు నీట మునిగాయి. కుంటికోట రహదారిలో ఉన్న దేశబట్టి కల్వర్టర్పై నుంచి వరద నీరు పోటెత్తడంతో రాకపోకలు నిలిచిపోయాయి. జనజీవనం అస్తవ్యస్తమైపోయింది. వరద నీటి ఉధృతికి కుంటుకోట, పీతాతోళి, మకరజోల ప్రాంతాల్లో పంట పొలాలు ముంపునకు గురయ్యాయి. సుమారు 100 ఎకరాలు నీటి మునగడంతో అన్నదాతలు కన్నీరు పెడుతున్నారు. ఒడిశాలో కురిసిన వర్షాలకు శ్రీకాకుళం జిల్లాలోని వంశధార నదిలోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో వంశధార వరద నది ప్రవాహ ప్రాంతాల్లోని పలు గ్రామాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం నివగం, మాతల గ్రామాల మధ్య రోడ్డుపై వరద నీరు భారీగా ప్రవహిస్తుండడంతో 24 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వరద ప్రభావం ఉన్న 10 మండలాల్లోని పాఠశాలలకు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినక సెలవు ప్రకటించారు. ఒడిశా క్యాచ్మెంట్ ఏరియాలో విపరీతమైన వర్షం పడింది. దానికోసం వాళ్ళే ఉన్న రిజర్వాయర్స్ నుండి బ్యాలెన్స్ రిజర్వాయర్ నుంచి వాళ్ళు వాటర్ వదిలేశారు మొత్తం. దానివల్ల రాత్రి 10:30 నుంచి ఈవేళ రేజ్ అవుతుంది వాటర్. జస్ట్ ఇప్పుడే మాట్లాడితే మళ్ళీ ఇంక రేజ్ అవుతుందని చెప్పారు. వాటర్ కూడా ఇంకో 30,000 క్యూసెస్ వాటర్ రేజ్ అవుతుంది. ఈ వాటర్ అనేది సాయంత్రం వరకు కూడా ఉండే అవకాశం ఉన్నది ఇప్పుడే అధికారులు మాకు చెప్పారు సార్. మాకు ఏంటంటే మెయిన్ సమస్య ఏంటంటే బత్తిల నుంచి మళ్ళీ కింద గొట్టాబ్యారేజ్ బ్రిడ్జి వరకు కూడా చుట్టుపక్కల రోడ్డు నదికి అటుపక్క ఇటుపక్క కొన్ని 100 గ్రామాలు ఉన్నాయి సార్. ఈ వరదలు వచ్చడం వల్ల అందరూ భయభ్రాంతికి గురవుతున్నారు. తప్పదు, ఎందుకంటే ఏ వాటర్ వస్తుంది, ఏ ఇంటి మీదకి వెళ్ళిపోతుంది, ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి అందరికన్నా. విజయనగరం జిల్లా బొబ్బిలిలో కురిసిన వర్షాలకు రోడ్లు జలమయమైపోయాయి. పట్టణంలోని రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. కొన్ని ప్రధాన రహదారులపై భారీ గుంతలు ఏర్పడ్డాయి. విద్యార్థులు, ఉద్యోగులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పార్వతీపురం మన్యం జిల్లా వీరఘట్టం మండలంలో కురిసిన భారీ వర్షానికి అరటి రైతులు తీవ్రంగా నష్టపోయారు. కంబర వలస, చిట్టపూడి వలస, దసువంతపురం గ్రామాల్లో అరటి పంట పూర్తిగా నేలమట్టమైంది. చేతికి అంది వచ్చిన పంట నేలమట్టం కావడంతో రైతులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. అల్లూరు సీతారామరాజు జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి. అరకు చొంపి మార్గ మధ్యలో ఉన్న వాగును దాటే క్రమంలో ఓ యువకుడు కొట్టుకుపోయాడు. వాగు మధ్యలో ఓ సిమెంట్ పిల్లర్ను పట్టుకుని అక్కడే ఉండిపోయాడు. సహాయం కోసం ఎదురు చూశాడు. స్థానికులు గమనించి అతి కష్టం మీద ఆ యువకుడిని రక్షించారు. ఒడిశాలోని గోపాల్పూర్ వద్ద తీవ్ర వాయుగుండం తీరం దాటినట్లు విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. వాయువ్య దిశగా కదిలి బలహీనపడుతున్నట్లు తెలిపింది. తీరం దాటిన తీవ్ర వాయుగుండం ప్రభావం కొనసాగుతుందని అధికారులు తెలిపారు. ఈరోజు కూడా ఉత్తర కోస్తా జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు చెప్పారు. శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు.